శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ స్వామి సమర్థ చరిత్ర 1వ అధ్యాయం. పవిత్రమైన ఈ దేశంలో కాశీ అను పుణ్యక్షేత్రం కలదు. అది అన్నప్రదాత అయిన మాతా శ్రీ అన్నపూర్ణకు, పరమ దయాళువు అయిన కాశీ విశ్వేశ్వరుడుకు నిలయము. అనాదిగా అనేక మంది భక్తులు ముక్తిని పొందినటువంటి పుణ్యస్థలం. అక్కడే శ్రీ భరద్వాజస గోత్రీకుడు, ధార్మికుడు, భక్త శిఖామణి, పరమ సాత్వికుడు, అతిథి అభ్యాగతులను సేవించువాడు అయిన శ్రీ దయాసాగరుడు అను బ్రాహ్మణుడు నివసించుచూ ఉన్నాడు. అతని ధర్మపత్ని పేరు జ్ఞానేశ్వరి. ఆ దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవించుచు నిరంతరము విశ్వనాథుడిని, అన్నపూర్ణామాతలను సేవించుచు, సాధు సత్పురుషులను సేవించుచు వారి సాన్నిధ్యంలో గడుపుచూ ఉండేవారు. ఈ దంపతులకు వారి తపోబలం చేతన ఒక కుమారుడు జన్మించెను. అతనికి విద్యాసాగరుడు అని నామకరణం చేశారు. అతడు చిన్న వయసు నుండే వినయ సంపన్నుడై గురువుల వద్ద సకల విద్యలను నేర్చుకునెను. ఈ విద్యల యొక్క ప్రభావం వలన ఆధ్యాత్మిక విషయములు కొద్ది కొద్దిగా బోధపడెను. ప్రతినిత్యం గంగానది తీరమును కూర్చొని విశ్వేశ్వరుడిని ధ్యానించుచూ ఉండెను. అతని పుణ్యవశమున అతనిలో తత్వ విచారము ప్రారంభమయ్యెను. ఇది ఏమి విచిత్రము! ఈ శరీరమేమి? అసలు ఈ సృష్టి ఏమిటి? ఈ పుట్టుట చచ్చుట ఏమి? ఈ ప్రకారముగా కలకాలము జరగవలసినదేనా? ఈ దుస్సహ యాతనా పరంపరను నిలుపుదల చేయుటకు ఏదైనా ఉపాయం కలదా అని ఆలోచన మొదలెడును. దీనినే శుభేచ్ఛ అని అనెదరు. ఇది సప్తజ్ఞాన భూమికలలో ఒకటి. బహుజన్మ పుణ్య విశేషము చేతనే ఇట్టి వివేకము అతనిలో జన్మించెను. ఈ విషయమై అతను తీవ్రముగా ఆలోచించుచూ ఉండెను. కొంతకాలం గడిచినది. ఆ ఆలోచన అతి తీవ్రతరమైనది. దాని నివారణకు అతను అనేక మంది పుణ్యపురుషులను దర్శించి వారితో చర్చించెను. అతనికి సమాధానం కంటే ప్రశ్నలే ఎక్కువ అయ్యాయి. ఆ రోజులలో కాశీక్షేత్రంలో యోగులు కొంతమంది కలిసి మణికర్ణికా స్నానఘట్టమునందు చాతుర్మాస వ్రతమును ప్రారంభించిరి. అందులో లోక కళ్యాణార్థం సుదీర్ఘ యాగమును సంకల్పించిరి. ఆ యాగంలో ఈ విద్యాసాగరుడు తన జ్ఞానాభివృద్ధికి తోడ్పడుతుందని భావించి ఆ యోగులను ఆశ్రయించి వారిని సేవించడం మొదలుపెట్టెను. ఆ 4 మాసములు గృహమునకు వెళ్ళక ఎట్టి శ్రమకైనా ఓర్చుకొని ఎల్లప్పుడూ వారి కనుసన్నల్లో వెలుగుతూ వారిచే నొసగబడు ప్రసాదమును వారి ఉచ్ఛిష్టమును భుజించుచు ఎండనక వాననక వారిని సేవించెను. వారు ఈ బాలుని యొక్క వినయ విధేయతలను చూచి ఆనందించి సద్గురువుల యొక్క అనుగ్రహం కలుగుగాక అని దీవించిరి. అంతేకాక వారి ప్రవచనముల చేత అతనికి గురుభక్తి కలిగినది. సద్గురువును పొందాలి అనేటువంటి కాంక్ష మొదలైనది. దాని కొరకు ఎలా ప్రయత్నించాలి, ఎలా పొందగలను అని మనస్సున తీవ్రముగా ఆలోచించుచు ఆ వ్రతము పరిసమాప్తి కాగా వయోవృద్ధులను జ్ఞానస్వరూపులు అయిన ఆ యోగుల యొక్క సన్నిధి చేరి నమస్కరించి, ఆచార్యులారా, మీరు సద్గురువు అనుగ్రహం కలుగుగాక అని దీవించారు. చాలా ధన్యుడును. అయితే సద్గురువు నాకు ఎచట లభించగలడు? వారిని నేను ఎలా గుర్తించగలుగుతాను? వారిని ఎలా సేవించడం? నా యందు దయచూపి ఈ విషయాలను తెలపండి అని ప్రార్థించాడు. అంతటా ఆ యోగులలో అతి వృద్ధుడు అయిన శ్రీ నిరంజనానంద సరస్వతి అను సాధు పుంగవుడు విద్యాసాగరుడిని చూచి, వత్స, నీ ప్రశ్నలు అత్యుత్తమమైనవి. అనేక జన్మల సంస్కారం చేతను పుణ్యఫలం చేతను నీలో ఈ తత్వ విచారణ మొదలైంది. ముక్తసంగుడు అయినావు. అందుచేతనే ఇటువంటి ప్రశ్నలు వేయగలిగినావు అని దీవించి, వత్స, సద్గురువు ఎచ్చట లభించును అని అడిగావు. సద్గురువు ఒకచోట లభించును లేదా ఒకచోట లభించడు అని చెప్పలేము. గురువు సర్వాంతర్యామి, సర్వశక్తి స్వరూపుడు. వారు అంతటా ఉన్నారు, అన్నిట్టా ఉన్నారు. వారు తమను తాము
ఈ జగత్తుకు ఏనాడో దత్తం చేసుకున్నారు. శిష్యుడు కూడా శ్రద్ధ చేత, ఓర్పు చేత, నిరంతర అన్వేషణ చేత, మనోవాక్కాయ కర్మల చేత తనను తాను గురువునకు దత్తం చేసుకున్నప్పుడు శిష్యుని యొక్క సాధన, అతని పుణ్యఫలం పరిపక్వం అయినప్పుడు వారు లభించగలుగుతారు. దాని కొరకు ఒక నిశ్చితమైన స్థలం లేదు, అది ఎచ్చటనైనా జరగవచ్చును. మరియు ఓ వత్స, వారిని గుర్తించడం ఎట్లు అని అడిగావు కదా. ఇన్ని ఆలోచనలతో ఉన్న నీ మనోవృత్తులన్నీ ఏ సత్పురుషుని యొక్క సందర్శనం చేత శాంతిని పొందునో, నీ మనస్సు నిర్మలమగునో, విషయేచ్ఛ తొలగిపోవునో, అంతఃశుద్ధి ఏర్పడునో, పరిశుద్ధమైన శీలం అలవడునో, పరమ సత్యమైన ఈశ్వర తత్వం నీలో మూర్తీభవించనో, అదే నీ గురుస్థానంగా భావించాలి. అక్కడే నీకు జ్ఞాన ప్రబోధం జరిగి పరమేష్టి అనుగ్రహం కలుగును. మరియు ఓ జిజ్ఞాసి, నీవు అడిగిన ప్రశ్నలలో ఆఖరిది చెబుతాను. గురువును సేవించడం ఎలా అన్నదానికి సమాధానంగా, తత్వదర్శి యోగి అయిన గురువును ఎవరైతే శ్రద్ధతో, వినయంతో, తదేక నిష్ఠతో, పట్టుదలతో, ఏకాగ్రత చిత్తంతో, మనోవాక్కాయ కర్మలతో సేవించునో, ఇంద్రియ నిగ్రహమును పాటించెదరో, వారికి గురువు యొక్క అనుగ్రహం సత్వరం లభిస్తుంది. శ్రద్ధారహితునికి, సంశయ చిత్తునికి గురువు అనుగ్రహం లభించదు. అంతే కాదు, ఈర్ష్య, అసూయ, ద్వేషం కల వారికి గురుదర్శనం అవ్వడమే కష్టమవుతుంది. విషం శరీరమును నష్టపరిచినట్లే ద్వేషం విషం కంటే అధికంగా శరీరంతో పాటు జీవాత్మకు కూడా నష్టం కలిగిస్తుంది. అందువలన సాధకుడు వీటికి దూరంగా ఉండాలి. గురువును చేరి సాష్టాంగ నమస్కారం ఆచరించి సేవించి వారి ప్రబోధములను మననం చేసి సాధన చేసి ముక్తుడు కావాలి. అంతేకాక అనన్య భక్తి శ్రద్ధలతో గురువును శుశ్రూష చేయాలి. స్వార్థాన్ని త్యజించాలి. సుఖదుఖాలను సమభావంతో స్వీకరించాలి. సర్వభూతహితుడు కావాలి. పవిత్ర కార్యాచరణతో వ్యవహరించాలి. పరమ పవిత్రంగా కలిసిమెలిసి చరించాలి. గురువైన మహాత్ముని పాదపద్మములనే ఆశ్రయించాలి. నేను, నాది అనే భావం త్యజించి సర్వము గురువునకు సమర్పించి త్యాగంతో, మౌన వ్రతంతో, పరమ గురువు పైన పరిపూర్ణ విశ్వాసంతో, సహనంతో ఆయనను పూజించి ఆత్మజ్ఞానం పొందాలి. ఇట్లు ఆత్మజ్ఞానం పొందిన వారికి అసాధ్యం అన్నది ఏదీ లేదు. వారు మృత్యువును కూడా జయించగలుగుతారు, మోక్షాన్ని పొందగలరు. వేదాంత శాస్త్రములలో గురుసేవను గురించి 4 విధములుగా చెప్పినారు. అందులో మొదటిది స్థాన శుశ్రూష, రెండవది అంగ శుశ్రూష, మూడవది భావ శుశ్రూష, నాలుగవది ఆత్మ శుశ్రూష. ఒకటి స్థాన శుశ్రూష అనగా శ్రీ గురుదేవుని ఆశ్రమమును గాని గృహారామములను గాని పరిశుద్ధము చేయుచు భద్రముగా రక్షించుట. అంతేగాక శ్రీ గురుదేవులు ఏ దేశములకు వెళ్ళి భక్తులకు జ్ఞానబోధ చేసి పవిత్రులను చేయుచున్నాడో అట్లే తాను కూడా చేయుట స్థాన శుశ్రూష అగును. రెండవది అంగ శుశ్రూష అనగా గురువు యొక్క దేహమును సేవించుట, రక్షించుట. మరియు శ్రీ గురుమూర్తి ఏ తపములను ఆచరించి ధ్యానాదులచే శరీరమును పవిత్రముగా శుద్ధముగా చేసుకొనెనో తాను కూడా అట్లే శరీరమును తపోధ్యానాదులచే తేజోవంతముగా నిర్మలముగా చేసుకునవలెను. మూడవది భావ శుశ్రూష అనగా గురుడే తల్లి, తండ్రి, సమస్తమును ఆయనే అని భావించవలెను. శ్రీగురుడు ఎట్టి పరబ్రహ్మ తత్వమును నిరంతరము భావించుచూ ఉండెనో అట్లు తాను కూడా భావించుటకు అభ్యాసనము చేయవలెను. నాలుగవది ఆత్మ శుశ్రూష అనగా గురువునకు ఇష్టమైన పదార్థములను ఆయన అడగకమునిపే తెచ్చి గురువుకు ప్రీతికరంగా ఇచ్చుట. గురుదేవుడి ఎట్టి స్వరూప స్థితిలో నిలిచి పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడో తాను కూడా అట్లే సస్వరూపమును మరువక సదా సర్వాత్మ భావముతో పరబ్రహ్మ స్వరూపుడై ఉండుటకు ప్రయత్నం చేయుట. ఇది ఏ శాస్త్రబోధము. ఓ వత్స, నీవు భారతావనిలో గల అనేక పుణ్యక్షేత్రములను దర్శించి అందు గురువును అన్వేషింపుము.
నీ మనోవృత్తులు ఎచ్చట శాంతించునో, నీకు ఎక్కడ శాంతి లభించునో అదే నీ గురుస్థానమని గుర్తించి అచ్చట గల సద్గురువును సేవించి వారి ద్వారా నీవు మోక్షతత్వమును పొందగలుగుతావు. ఈ విషయమును తిరిగి చెప్పుచూ ఉన్నాను, గ్రహింపుము అని ప్రబోధించెను. అంతటా విద్యాసాగరుడు వారందరికీ పాదాభివందనములను ఆచరించి సెలవు తీసుకుని తన గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు తన సంకల్పము తెలిపి వారి అనుమతి నొంది వారి ఆశీస్సులతో తన యాత్ర ప్రారంభించెను. మొదటగా కాశీ విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణామాతను దర్శించి తనకు సద్గురువు లభించే విధంగా ఆశీర్వదించమని కోరి యాత్రను ప్రారంభించెను. అనేకమైన దివ్యక్షేత్రములను దర్శించి హిమాలయములకు చేరి అచ్చట గల తీర్థరాజములను సాధకులను దర్శించి అజ్మీర్ దగ్గరనున్న పుష్కర క్షేత్రమునకు అంటే బ్రహ్మకుండమునకు చేరి బ్రహ్మ దేవాలయమును దర్శించి అభూగిరి స్థానము చేరి శ్రీ దత్తపాదుకులను దర్శించి అచ్చట గల వారిచే శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలను గురించి తెలుసుకొని గిరినారు చేరి అచ్చట దత్తపాదుకులను పూజించి అచ్చట దత్తావతారములను గురించి తెలుసుకొని శ్రీ స్వామి సమర్థులను గురించి విని గరుడేశ్వరు చేరి శ్రీ వాసుదేవానంద స్వామి సమాధిని దర్శించి వారి దర్శనమును పొందిన తర్వాత షేగాం చేరి శ్రీ గజానన మహారాజు గారిని దర్శించి వారి అనుగ్రహం పొంది షిరిడీ చేరి శ్రీ సాయిబాబాను దర్శించి వారి జీవిత చరిత్రను అక్కడ సప్తాపారాయణం చేయుచు ప్రతిదినం అన్ని హారతులకు సేవలలో పాల్గొని సాయి అనుగ్రహమును పొంది పండరీపురమును చేరి చంద్రభాగా నదిలో స్నానం చేసి పండరినాథుడిని దర్శించి అచ్చట నుండి దత్తస్థానమైన ఔదంబరమునకు చేరి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ నుంచి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిచే ప్రతిష్ఠితమైన కామ్యాపాదుకులను సేవించి శ్రీ గురు చరిత్ర పారాయణం సప్తాహం చేశాను. అక్కడ నుండి శ్రీ నృసింహవాడి చేరి పరమ పవిత్రమైన కృష్ణా పంచగంగా నది సంగమంలో స్నానం చేసి శ్రీగురుడు ప్రతిష్ఠించిన నయన పాదుకలను దర్శించి అక్కడ గల శ్రీ రామచంద్ర మహారాజ్ శ్రీ గోపాలస్వామి మహారాజుల జీవ సమాధులను దర్శించి ప్రతిదినం నదిలో స్నానం చేసి పాదుకా మందిరమునకు ఔదంబర వృక్షమునకు 108 ప్రదక్షిణలు చేసి అచ్చటనే శ్రీగురు చరిత్రను అత్యంత దీక్షతో నియమ నిష్టలతో పారాయణం చేయసాగాను. సప్తాహం పూర్తయిన తర్వాత బ్రాహ్మణుల సహకారంతో పూర్ణాహుతిని పూర్తి చేశాను. నాయన, నీవు అక్కలకోటకు వెంటనే వెళ్ళము అని ఆదేశించను. అక్కడ నుండి కొల్హాపురం శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించి అచ్చటనే గల శ్రీ స్వామి సమర్థుల వారి మందిరంను దర్శించను. ఆ స్వామి రూపమును చూడగానే అవ్యక్తానుభూతి కలిగెను. కనుల నుండి ఆనంద బాష్పములు రాలినవి, శరీరము పులకించినది. నరసింహవాడిలో స్వప్నంలో దర్శనమిచ్చినది స్వామి సమర్థులే అని అర్థమైనది. అచ్చట ఒక సప్తాహం ఉండి గురుచరిత్ర పారాయణం చేసి మనస్సును నిర్మలం చేసుకొనెను. స్వామి స్వప్న దర్శనం వసంగిరి. ఆ స్వప్నంలో వారు, వత్స, అక్కలకోటకు నీవు వెంటనే చేరుము అని తిరిగి ఆదేశించిరి. అచ్చట నుండి ఆనందముగా బయలుదేరి శ్రీ స్వామి సమర్థుల నామజపం జపించుకుంటూ అక్కలకోటను చేరుకొనెను. పాఠకులారా, గురువుని పొందవలను అంటే ఎంత ప్రయత్నం అవసరమో, ఎంత తపం అవసరమో, ఎంత గురువును సేవించటం వలన వారిని గుర్తించగలుగుతాము అన్నది తెలుసుకున్నారు కదా. 2వ అధ్యాయంలో విద్యాసాగరుడు అక్కలకోట చేరి అక్కడ గురు అనుగ్రహం ఎలా పొందారో తెలుసుకుందాం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. సద్గురు శ్రీ స్వామి సమర్థాయ నమః. 1వ అధ్యాయం సంపూర్ణం.